హాయ్ అండి. ఈరోజు మాది మటన్ గోంగూర. మటన్ కడిగి పెట్టుకున్నాను, గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కోసుకున్నాను. ఇవన్నీ చేసుకొని నేను ఈరోజు కర్రీ చేసుకుంటున్నాను అండి. కుక్కర్లో అయితే వేసుకున్నాను. కుక్కర్లో వేసుకున్నాను మటను, తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత నేను ఇలాగే వండుతానండి, చాలా బాగుంటుంది. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా వేసుకున్నానండి. ఇప్పుడే మొత్తం వేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. ఇవన్నీ నూనె కూడా ఇందులోనే వేసుకుంటానండి. నేను నూనె కూడా వేసుకుంటున్నాను. మటన్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. 3 పావుల నూనె తీసుకున్నాను. కొంచెం గరం మసాలా నూరకుండా వేసుకోవాలి. వేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు. మూత పెట్టుకొని కాసేపు, ఇందులో వాటర్ అయితే పోయలేదు, ఇలాగే నేను స్టవ్ ముట్టిస్తాను. మటన్ అయితే మెత్తగా ఉడికిందండి, చూసుకున్నాను, మెత్తగా ఉడికింది. ఇందులో గోంగూర వేసుకున్నాను. గోంగూర వేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొత్తిమీర వేసుకుంటాను. వేసుకొని ఇది కొంచెంసేపు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటాను. మటన్ గోంగూర అయిందండి. అమ్మో, అబ్బో, చూసారా, మటన్ గోంగూర కర్రీ సూపర్. ఎంతమందికి మటన్ గోంగూర కర్రీ అంటే ఇష్టమో చెప్పండి, నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. బాయ్.